తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి సముచిత గుర్తింపు లభిస్తుందని తెలుగుదేశం మరోసారి నిరూపించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీల విభాగం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను సీఎం చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. కూటమి పార్టీల ఆమోదంతో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లు స్పష్టం చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యను, బీసీల నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశాన్ని ఒక ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించడం ఇదే తొలిసారి. రామయ్య, రమాదేవిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సిఫార్సును గవర్నర్కు పంపారు. ఆయన ఆమోదించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ పదవులకు ఎంతో మంది పోటీలో ఉన్నా కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి అధిష్టానం అవకాశం కల్పించింది. 1974లో పోలీసు శాఖలో ఎస్ఐగా చేరిన వర్ల రామయ్య 1987లో సీఐగా పదోన్నతి పొందారు. 26 ఏళ్ల పాటు పోలీసు శాఖలో సేవలందించిన ఆయన ప్రధానమంత్రి పోలీసు పథకం, ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉత్తమ సేవా పథకం, ఏపీ పోలీసు మహోన్నత సేవా పథకంతో పాటు పలు అవార్డులు సాధించారు. 10 ఏళ్లు సర్వీసు ఉండగానే పదవీ విరమణ చేసిన ఆయన దళిత్ జ్యోతి, దళిత్ విద్యాదానం కార్యక్రమాల ద్వారా పేదలు, దళితుల అభ్యున్నతికి కృషి చేశారు. 2001లో టీడీపీలో చేరిన ఆయన ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్సభకు, 2014 ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014-19 మధ్య గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా, అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం వచ్చినట్లే వచ్చి సామాజిక సమీకరణాల నేపథ్యంలో చేజారింది. ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వర్ల రామయ్య కుమారుడు కుమారరాజా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి దళవాయి రమాదేవి కృషి చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ వేధింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ అనంతపురం నగరపాలక సంస్థకు 2021లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు. 37 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్, అంగన్వాడీ విభాగ సాధికారిక కన్వీనర్గానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం క్లస్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రమాదేవి భర్త వెంకటనారాయణ 25 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సాధారణ కార్యకర్తగా, క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేసిన రమాదేవికి గతంలో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయామన్న చంద్రబాబు మొదటిసారి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం లభించిందని తెలిపారు. వడ్డెర్లకు ఫస్ట్ టైం చరిత్రలో దిశ కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య ఒక ఎస్సీ కుటుంబాన్ని నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలంటి రమాదేవికి పదవిచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ అమ్మాయి మామూలు వర్కర్ దిశ, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్. ఎమ్మెల్యేలో మేము సీటు లేకపోయాం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం. అధ్యక్ష ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు రమాదేవి కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ సముచిత స్థానం ఇవ్వడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అవకాశం నాకు దక్కుతుందని నేను అసలు అనుకోలేదు. కానీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరోసారి రుజువు చేసింది. నేను అట్టడుగు నుంచి ఒడ్డెర కులం బీసీ తరపున బీసీ బిడ్డను ఒడ్డెర బిడ్డనైనందుకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
రమాదేవిని అభినందించిన లోకేష్ పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే నిజమైన కార్యకర్తలు, నాయకుల్ని టీడీపీ ఎప్పుడూ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.